నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రుణమాఫీ కాలేదని మొన్న ప్రజాభవన్ని ముట్టడించిన వికారాబాద్ జిల్లా రైతుల్ని అరెస్టు చేసిన రేవంత్ సర్కార్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ఫోన్లో తమ ఆవేదనని పంచుకున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసేదాకా మీ తరపున మేము కొట్లాడుతూనే ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు పచ్చపైసా కావాలి మళ్ళీ ఎన్ని నిమిషాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుగా కట్టుకుంటాం, మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎంత, నేను 64 సంవత్సరాలు, నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. ఆ రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్, ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది ఛానల్. రైతులు రుణం అది ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో ఇక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంది సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పదా అని మమ్మల్ని బల్మీ చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో 1 గంటన్నర సేపు ఉంచారు. 1 గంటన్నర సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు. మా ముగ్గుట్లో కూడా ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక పోకుంటామా సార్? సరే సార్, మీతోటి ఉంటాం మేము కూడా మరి. సార్